జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్నటి రోజున పల్నాడు పర్యటనకు సంబంధించి పుష్ప సినిమాలోని డైలాగ్ అని చెప్పేసి కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి ఆ పుష్ప సినిమాలోని డైలాగ్ అనుకుంటున్నారా? రప్ప రప్ప నరుకుతాం. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక అభిమాని నిన్నటి రోజున ఆ విధమైన ప్లకార్డు ప్రదర్శించిన సమయంలో దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాజకీయ నాయకుడై ఉండి ఒక పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ విధంగా సమర్థించడం రాజకీయాల్లో ఎంత దిగజారుడుతనం అని చెప్పేసి ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తుంటాం రాజకీయాల్లో ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కానీ ఒక వ్యక్తులను సమర్థించేటప్పుడు కానీ ఎంతో విలువలతో కూడినటువంటి రాజకీయాలు మనం చూస్తుంటాం. కానీ గత కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఎంత దిగజారిపోయారు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు. తాజాగా చూసుకుంటే పోలీసుల మీద తిరగబడ్డం, అసలుకి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎదుటి వారిని భయభ్రాంతులు గురి చేస్తూ తొక్కిసలాట్లు తోపులాట్లు ఇవన్నీ జరుపుకుంటూ ఆ గ్రామంలో ప్రవేశించి, అంటే ఇది మొత్తం కూడా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనకు సంబంధించి ఆ ఊరు మొత్తం భయభ్రాంతుల ఆ విధంగా ప్రవర్తించి ప్లకార్డులు నరుకుతాం, రాజారెడ్డి రాజ్యాంగం వస్తుందని చెప్పేసి మాట్లాడడం, నిజంగా ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్య ఈ పాలనలో ఉంటూ ఈ విధంగా చేయడం అంతవరకు సమంజసం అంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే 2019 వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అంటే కూల్చటంతో స్టార్ట్ అయింది. ప్రజావేదిక కూల్చేశారు. అప్పుడే అర్థమైపోయింది అందరికి కూడా వీళ్ళు కూల్చే వాళ్లే కానీ ఎక్కడా కూడా కూడబెట్టేవాళ్ళు కాదు. ప్రజలకి ఏ విధమైన వీళ్ళ వల్ల లబ్ధి కానీ లాభం కానీ మంచి కానీ ఏది ఉండదనేది అర్థమైపోయింది. ఎవరైనా సరే అదే హాల్లో కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఇదే లాస్ట్ మీటింగ్ ఈ నైట్కి దీన్ని తీసేస్తున్నామని చెప్పింటే ఎలా ఉండిద్దండి? ఇంత దారుణమైన మనస్తత్వం కలిగిన సైకో బుద్ధులు, ఇంతకంటే నీచమైన దిగజారుడుతనం ఇంకెక్కడైనా ఉండిద్దా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారా? ఉంటే ప్రజలు వాళ్ళని అంగీకరిస్తారా అంటే ప్రజలు అంగీకరించలేదు. ఒక్క ఛాన్స్ అంటే చూశారు ఏం జరిగిద్దో అని. రాష్ట్రం రావణ కాష్టమైంది. ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, గతంలో 2015 నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి కాదు శ్మశానం అని వాళ్ళు అధికారంలోకి వచ్చి శ్మశానం చేసేసారు. నిజంగా రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం కదా వాళ్ళు తీర్చిదిద్దారు. అదే చేశారు. వాళ్ళ కడుపు నింపుకున్నాం, వాళ్ళ జేబు నింపుకున్నామా, కంటైనర్ల కొద్దీ డబ్బులు ఏ విధంగా తరలించారు, ఎన్ని రకాలుగా వీళ్ళు అరాచకాలు సృష్టించారు, మనుషులు ప్రాణాలు తీసేశారు. నిట్ట నిలువున క్వశ్చన్ చేస్తే చాలు తీసుకెళ్లి జైల్లో వేసి ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేశారు. ఎన్ని రకాలుగా వేధించారు. మరి ఈ రోజును చూస్తూ ఉంటే సినిమా డైలాగులు పెడితే తప్పేంటి, రప్ప 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 నరికేస్తారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే బాబాయిని కిరాతకంగా గొడ్డలితో నరికి చంపితే దానికి ఫుల్ సపోర్ట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి అతనికి చాలా సింపుల్. అక్కడ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 2029లో మేము వస్తే గనక నరికేస్తాం, ఖచ్చితంగా నరికేయటమే, ఇంకేమీ లేదు. 2019 నుంచి 24 వరకు ఒక రకం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. మరి 2029లో అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండిద్దని వీళ్ళు ప్లకార్డులు పట్టుకొని మరీ చూపిస్తున్నారు ప్రజలకి. అంటే సినిమా చూపిస్తా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆ సినిమా ఎలా ఉండిద్దంటే వీళ్ళు బ్యానర్లు వేసి ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అవే. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయ అనే ఒక ముసుగులో ఏ విధంగా ప్రజల ప్రాణాలతో చెలకాటాలు ఆడుతున్నారు. వీళ్ళకొకటే, వాళ్ళు అక్కడ ఒక సింహాసనం మీద కూర్చోవాలంటే ఎంత దిగజారుతనానికైనా వాళ్ళు పాల్పడతారు. ఎవరి ప్రాణాలు పోయినా పర్లేదు. అక్కడ తొక్కిసలాట జరిగింది, ఓ పెద్ద ఆయన చనిపోయాడు, కాన్వాయ్ గుద్దేసి పక్కకు ఈడ్చి అవతల పడేసి వెళ్ళిపోయారు. అంటే ఏదైనా జంతువో ఏదైనా అయినా కూడా మనం ఆగి దానికి ప్రాణం ఉందా, ఏదైనా హెల్ప్ చేయగలుగుతామని చెప్పేసి ఆలోచిస్తారు. అంతకంటే దారుణంగా ఈడ్చేసి అవతల వేసి వెళ్ళిపోయారు. అతను ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ చనిపోయాడు. మరి అతనికి ఎంతో షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అతను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇస్తే చాలంటే అతను గట్టిగా అక్కడున్న ఎవరైతే ఇతను సెక్యూరిటీ ఉన్నారో గుండెల మీద గట్టిగా గుద్దటం వలన అక్కడ ఒత్తిడికి గురయ్యి హార్ట్ ఇదయ్యి అతను చనిపోయాడు అనేది ఈ రోజున తెలుస్తుంది. 35 సంవత్సరాలు. మరి అతని ప్రాణాలు ఏ విధంగా కోల్పోయాడు? ఎవరైనా సరే పట్టించుకున్నారా? బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తుంటే ఎంత భయంకరంగా చూడటానికి. ఇలాంటి వ్యక్తులకి మరి ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఈ పిల్ల సైకోలు అంతా ఈ పెద్ద సైకోకి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? డబ్బులు ఇచ్చి తెప్పిస్తున్నాడు, మద్యం, గంజాయి, మనం చూస్తే గంజాయి బ్యాచ్ని ఏ విధంగా చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏం చేశాడు, రాష్ట్రంలో ఏం చేయబోతున్నాడు అంటే అరాచకాలే సృష్టిస్తాడు. అరాచక పాలనే గతంలో చేశాడు. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితం చనిపోయిన వాళ్ళ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళాడు, అంటే విగ్రహావిష్కరణ. మరి అదే పర్యటనలో ఇద్దరు కార్యకర్తలు, అంటే ఆయన చూడడానికి వచ్చిన కార్యకర్తలు, ఆ కార్యకర్తల గురించి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎక్కడ దాన్ని స్పందించలేదు. ఎందుకంటారు? ఇక్కడ ఒకటండి, ఈ రోజున గతంలో చూస్తే
ఇప్పుడు ఎవరైతే విగ్రహావిష్కరణకు వెళ్ళాడో మరి అతను చనిపోయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ స్పందించాడా? మరి అతనికి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి సహాయం చేశాడా? మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనే కదా బెట్టింగ్లు కట్టాడు. మరి దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు భయం పుట్టుకొచ్చిందంటే మరి రాష్ట్రంలో ఇట్లాంటి రావణ కాష్టం చేసి విధ్వంసాలు సృష్టించాలని. మరి రేపు కూడా ఒక ఇది కావాలి దీనికి కూడా. ఈ రోజున ఇద్దరు చనిపోయారు, వాళ్ళ పేర్లు పెట్టుకుని ఇంకో రోజు ఇంకేదైనా చేయటానికి ఒక టైం చూసుకుంటాడు. ఆ రోజున స్పందించడానికి ఏమని స్పందిస్తాడు? చేసిన తప్పు అక్కడ కనిపిస్తుంది. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాలంటే 190 అబద్ధాలు ఆడాలి. ఇప్పటికే బెబ్బెబ్బే మెమ్మెమ్మే అంటున్నాడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే. ఈ రోజున చెల్లెలు ఈ ఫోన్ ట్యాపింగ్ అడిగితే నాకేం సంబంధం, అక్కడ ఎక్కడో చేశారు తెలంగాణలో అని మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఉందనే కదా సుబ్బారెడ్డి చెప్పాడని ఆవిడ క్లియర్గా చెప్తుంది. ఇంకేం కావాలి అంతకంటే? సుబ్బారెడ్డి ఆ రోజు చూపించాడు, నాకు వినిపించాడు, మరి ఈ రోజున అతను కూడా అబద్ధం ఆడతాడేమో అని కూడా చెప్పింది. ఇంకేం కావాలి ఇంతకంటే జగన్మోహన్ రెడ్డికి? ఇంత నీచంగా ఆలోచించేవాళ్ళు, నీచంగా ఎదుటివాడి మీద గుడ్డగాల్చి వేసేవాళ్ళు, ఇంత ఇంటి ఆడపిల్లని తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి రోడ్డుకు లాగేవాడు రాజకీయాల్లో పనికొస్తారా? నిజంగా ఇట్లాంటి వ్యక్తులకి పట్టాభిషేకం చేసి ప్రజలు ఒక హోదాలో కూర్చోబెడతారంటే ఈ రోజున అందరికీ అర్థమైపోయిన విషయం ఏంటంటే ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడు. మరి జగన్మోహన్ రెడ్డి అందుకే మాట్లాడలేదు. ఆ ఇద్దరు చనిపోయిన వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాడు? ఏదో ఒక రోజు మళ్ళీ తీసుకొస్తాడు తెర మీదకి. అతను పావుల్ని ఏ విధంగా కదుపుతాడు? ఎప్పుడు తనకు అవసరమైతే అప్పుడు దానికి అనుగుణంగా మాట్లాడతాడు తప్పించి ఈ రోజున అక్కడ జరిగిన విషయాన్నే మాట్లాడలేదంటే మాట్లాడే వ్యక్తి కాదు, అతనికి ఆ వ్యక్తిత్వం లేదు, అసలు అతను మనిషే కాదు. ఈ రోజున చూస్తూ ఉంటే అదే కనిపిస్తుంది. మనిషి అంటే దానికి ఒక అర్థం ఉండిద్ది, వాళ్ళ ఆలోచన ఎలా ఉండిద్ది, కనీసం మంచి చెడు ప్రేమ జాలి దయ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాంటివి ఏమీ లేవు కదా అతనికి. ఎంతసేపటికి కులాలు మతాలు. గతంలోనేమో చంద్రబాబు నాయుడు కులాలనే ప్రాధాన్యత ఇస్తాడు, కమ్మ వాళ్ళని వెనకేసుకొని వస్తాడు. ఈ రోజున కమ్మ వాళ్ళు పైకి ఎక్కిస్తుంటే చూడలేకపోతున్నాడని. అదే జగన్మోహన్ రెడ్డి అదే రాజకీయం కోసం ఏ విధంగా 2 రకాలుగా ద్వంద్వ వైఖరి. మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో ఈ రోజున మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.